బీజేపీ శాసనసభ్యుడు జమ్మలమడుగుకు చెందిన దేవగుడి ఆదినారాయణ రెడ్డి కూటమి సర్కారుపై ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్లో పరిపాలన కమ్మగా ఉందంటూ ఈరోజు తిరుపతిలో జరిగిన ఒక పార్టీ కార్యక్రమంలో ఆయన చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి చురకలంటించారు. పార్టీ పదవుల్లో కమ్మ కులానికి ప్రాధాన్యత లభిస్తుందని ఆయన ఈ సందర్భంగా చెప్పకనే చెప్పారు. బీజేపీ లేకుంటే కూటమి లేదంటూ ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించాడు. గత ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో ఘన విజయం సాధించి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే రాష్ట్రంలో పరిపాలనలో కమ్మ కులానికే ప్రాధాన్యత లభిస్తుందని, వారి ప్రాబల్యమే ఎక్కడ చూసినా ఉందంటూ ఆదినారాయణ రెడ్డి ఈ సందర్భంగా పరోక్షంగా తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1983లో నందమూరి తారక రామారావు అధికారంలోకి వచ్చినప్పుడు అప్పటి ప్రతిపక్ష పార్టీలకు చెందిన గజ్జల మల్లారెడ్డి వ్యాఖ్యానిస్తూ రాష్ట్రంలో పరిపాలన కమ్మగా ఉందని చెప్పారని, ప్రస్తుతం మరింత కమ్మగా ఉందంటూ ఆదినారాయణ రెడ్డి కూటమి ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. మిగతా పార్టీలు కూడా కూటమిలో భాగస్వాములుగా ఉన్నారని, వారికి కూడా సరైన ప్రాతినిధ్యం కల్పించాలని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించాడు. ఒక విధంగా ఫైర్ బ్రాండ్ అని ఆదినారాయణ రెడ్డిని చెప్పాలి. ఈయన రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి వల్ల ప్రారంభమైంది. అనంతరం రాజశేఖర రెడ్డి చనిపోయాక వైఎస్ జగన్ వెంట నడిచి వైసీపీలో కూడా ఆయన ఎమ్మెల్యే గెలుపొందారు. అనంతరం చంద్రబాబు నాయుడుతో జతకట్టి మంత్రిగా కూడా పనిచేశారు. 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంతో ఆయన్ని ఎదుర్కోవడం ప్రతిపక్షంలో తెలుగుదేశంలో ఉంటూ సాధ్యం కావడం కష్టమని భావించి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీలో ఆయన చేరిపోయాడు. 24 ఎన్నికల్లో ఆయన బీజేపీ తరఫున జమ్మలమడుగు నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆయన కూడా మంత్రి పదవి వస్తుందని ఆశించినా అది సాధ్యం కాలేదు. ధర్మవరం శాసనసభ్యుడు సత్యకుమార్ యాదవ్ కేంద్ర ప్రభుత్వంతో ఉన్న లాబియింగ్ సంబంధాలతో మంత్రి పదవిని ఎగురేసుకుపోయాడు. అప్పటి నుంచి ఆదినారాయణ రెడ్డి చంద్రబాబు నాయుడు సర్కార్పై గుర్రుగానే ఉన్నారు. పలు విషయాల్లో ఆయన నిర్మోహమాటంగా మాట్లాడతారు. ఈ నేపథ్యంలోనే తనకు మంత్రి పదవి దక్కకపోయినా మిగతా విషయాల్లో తన అనుచరులకు సరైన ప్రాతినిధ్యం లభించాలని ఆయన కోరుతున్నట్లుగా ఆయన వ్యాఖ్యల్లో అర్థం వస్తోంది. పరిస్థితిని ఒకసారి గమనిస్తే కూటమి ప్రభుత్వంలో మిగిలిన పార్టీలకి తెలుగుదేశం మినహా సరైన ప్రాతినిధ్యం లభించడం లేదనే విషయం ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యల్లో స్పష్టమైంది. ఇప్పటికే జనసేనలో కూడా తీవ్రమైన అసంతృప్తి ఉన్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో సఖ్యతతో ఉన్న కారణంగా ఎవరు నోరు మెదపలేని పరిస్థితి కొనసాగుతోంది. ఏదేమైనా పరిస్థితిని చక్కదిద్దుకోకపోతే, అన్ని పార్టీలకు ప్రాతినిధ్యం సరైన రీతిలో ఇవ్వకపోతే కూటమిలో విభేదాలు ఏదో రోజు బయటపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.